మొన్న చూపించాను కదండి పెద్ద పలసకాయ అయితే కట్ చేసాము. చూడండి ఎంత బాగా వచ్చింది. అయితే నేను తినకూడదంట కానీ నేను తినలేదు. ఇలా అయితే కట్ చేశారు. మా అత్త వచ్చింది, మా మేనత్త, అందుకని మా అక్క కట్ చేసింది. ఇలా నేను లేను ఇది కట్ చేసేటప్పుడు, అందుకని ఇది చూపిస్తున్నా. ఇలా చిన్న చిన్న కట్ చేసి నీట్గా తీసారన్నమాట. ఓకేనా, ఇవి ఒక్కటే చూపిస్తున్నావు, అసలు కట్ చేసిన మొత్తం ఎక్కడ అంత పెద్ద కాయ అని అనుకుంటుంటారు. ఇలా అయితే ఉంటది. ఈ కాయ ఎవరికైనా తెస్తే తప్పకుండా కామెంట్ చేయండి నాకు కూడా. మొత్తం అంతా కట్ చేశారు. ఇది మా అత్త అయితే ఊరికి తీసుకెళ్తుంది. ఇక్కడ చూసారా సైలెంట్ ఉంటాయి, నేను వీడియోలు తీసుకుంటున్నా. ఇదంతా మా అక్క కోసింది. ఇత్తనాలు కూడా కొన్ని తినేసి తీసేసారు. కూర చేసుకోవచ్చు, అలానే కాల్చుకొని కూడా తినొచ్చు. ఇదొక చాకు అదొక చాకు, 2 చాకులు పట్టుకొని మొత్తం మా అక్క అయితే తీసింది. చూసారా, అయ్యో అవి ఇస్తలేదు నాకు, నేనేమైనా తీసుకుంటానేమో అని. నేను కూడా తినను, కానీ మా అక్క ఇలా చేస్తుంది. ఇది ఎంత టేస్ట్ ఉన్నాయంటే ఇది మా చెట్లది అన్నమాట. ఈరోజు మొత్తం ఇదే వ్లాగ్. మా ఊర్లో, మా పల్లెటూరులో తెల్లారితే ఎలా ఉంటుంది మొత్తం అంతా ఇదేనే. అసలు ఇది చూపించడం లేదు నాకు మా అక్క. చూసారా, ఓవరాల్ గా మొత్తం ఒక డేక్షన్ నిండుకు అయ్యాయి. ఇది ఎలా కట్ చేశారంటే కొంచెం ఆయిల్ వేసుకొని చేతికి కట్ చేశారన్నమాట. ఇది ఇంత పెద్ద బేషన్కి పలుసుతోళ్ళు అయితే తీసేసారన్ని. ఇలా నీట్గా తీసుకుంటే ఇదేం చేస్తారు అంటే చూపిస్తారండి మీకు కూడా, ఇదేం చేస్తాము అని. చూసారా, ఇలా తీసేసి మొత్తం ఆవుకి వేసేస్తే ఆవు తింటుంది. చూడండి, అలా మనం వేస్ట్గా పడేసింది ఆవు కూడా తింటుంది. మా ఆవుకి ఈరోజు మొత్తం ఫుల్ డిన్నర్ అన్నమాట ఇదే. చూడండి, మొత్తం అంతా వేసేసాం కట్ చేసి, మంచిగా తింటుంది మన ఆవు. అది తిన కూతురు కాదు, వేరే తన అమ్మని అప్పుడే అమ్మేశాము. ఇది వచ్చేసి వేరే ఆవు. ఫైనల్ గా మొత్తం ఇక్కడికైతే చేరించాము. ఇది మా అత్త అయితే ఇంటికి పట్టుకెళ్తుంది. చూసారా, ఇది ఎవరికైనా తెలిస్తే నాకు కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకేనా, ఇది నిజంగా ఊరికే ఇలా అంటేనే వాటర్లో నీళ్ళలా వచ్చేస్తుంది. దీని రసం అన్నమాట. మా చెట్లోదే. ఎంత స్వీట్ ఉన్నాయంటే అసలు చెప్పలేను. చాలా చాలా బాగున్నాయి. కానీ నేను ఇప్పుడు తినకూడదంట, బాబుకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని నేను అసలు తినలేదు. మీరు కూడా ఎవరు తినకండి, బాలింతలు అయితే 1 ఇయర్ దాకా. ఓకేనా, ఈరోజు చూడండి పలసకాయ కోసం కదా మార్నింగ్. వర్షం అయితే ఫుల్గా వచ్చింది. ఫుల్గా వర్షం పడుతుంది మా ఇంటి దగ్గర. చూసారా, చాలా బాగా వచ్చింది ఈరోజు. ఇంతసేపు నేను లోపల ఉన్నా, ఇప్పుడే బయటకు వచ్చాను. ఇలా ఫుల్ అన్ని వంకలు వాగలన్నీ పారుతున్నాయి. ఎంత స్పీడ్గా వస్తుంది అన్నమాట వర్షం. ఇది మా ఇంటి ముందర మొత్తం వరండా. ఇలా బండలన్నీ వేసాం. ఇలా మొత్తం ఏమైనా ఒడ్లు అలా క్లీన్ చేయాలన్నా ఇక్కడే. రాగులు కూడా, అలా శనక్కాయలు ఇక్కడ ఎండబోస్తాము. ఈ కళ్ళంలో 100 బండలు అయితే నాటారు. ఆ చివరి దాకా ఉన్నాయి, కానీ ఇక్కడికి కనిపించవు. అక్కడ చూసారా, గుడిసెలో గార్డెన్లో చైర్స్ అన్ని వేసుకొని అలా కూర్చుంటాము. ఇది ఓవరాల్ గా వర్షం ఫుల్గా పడుతూ ఉంది. మా ఇంటి ముందర ఇలా ఉంది. ఓకేనా, వర్షం అయితే ఆగిపోయింది. చూసారా, ఇలా ఉంది. మా అక్క ఊరికే ఎగిరే గంతులేస్తుంది. నిజంగా చాలా అంటే చాలా వర్షం పడింది ఈరోజు. అసలుకి చూసారా, అన్ని చాలా గుప్ అయిపోయాయి. మా బుడ్డోడు కూడా లేచాడు. నిజంగా వెదర్ ఎంత చల్లగా ఉంది, క్లైమేట్ అయితే అస్సలు నేను చెప్పలేను. ఇంకా వర్షం పడుతున్నప్పుడు ఎలా ఉండింది చూసారు కదా. ఇక్కడ చూడండి, అలా ఫుల్ మొత్తం అంతా ఇలా వర్షంతో నిండిపోయింది మా పల్లెటూరు. పల్లెటూరు అంటే ఇక్కడ ఏవి ఇళ్ళలు లేవు, ఇంకా జస్ట్ మా ఇల్లు ఒక్కటే ఉండేది. హ్యాపీగా ఉంటుంది ఇక్కడ. ఎవరి చింతలు ఉండవు, ఎవరి బాధలు ఉండవు, ఎవరిది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాదేమో మేము చూసుకోవాలి, మాదేమో మేము వండుకోవాలి, మాదేమో మేము తినాలి. మా అక్క చూసారా, అక్కడ ఇన్స్టాలో రీల్స్ చేస్తుంది. ఇంకా నేను బాబుని ఎత్తుకొని ఇలా వస్తున్నా. మొత్తం అంతా ఇలా చూస్తున్నా గ్రీనరీ. నా వెనకాల ఒక ట్రైన్ చెట్టు ఉంది చూసారా, ఆ చెట్టు అయితే అసలు అమేజింగ్. ఎంత పచ్చగా ఉందంటే ఇక్కడంతా ఏమీ లేదు, ఏంటంటే గడ్డి అలాగా, అదొక్కటే పచ్చగా ఉంది.
వర్షం ఆగిపోయింది. అలానే కొన్ని కొన్ని చినుకులు పడుతున్నాయి. ఆ కొండలు చూసారా, మొత్తం చుట్టుపక్కల అన్ని కొండలే ఉన్నాయి. వర్షం అయితే ఆగిపోయింది. ఇప్పుడైతే బయటికి వచ్చి తిరుగుతున్నాం. వర్షం పడుతున్నప్పుడైతే అస్సలు బయటికి కూడా రాము. ఇది అన్నమాట. చూసారా మా ఇంట్లో ఎన్ని మొబైల్స్ ఉన్నాయో. ఇప్పుడు నేను వీడియో తీస్తుంది 5 మొబైల్స్ అన్ని అలా మూలం పడేస్తాము. ఏం చేయడం, అందరికి ఫోన్లు వచ్చేసి జనరేషన్ మారిపోయింది. అప్పట్లో ఫోన్లే ఉండే, ఇప్పట్లో ఎవరి చేతిలో చూసిన ఫోనే. ఇది వచ్చేసి స్టైలిష్ ఫోన్ మా అక్కది, ఓకేనా. ఇది మా నాన్నది, అది నా తమ్ముడిది. ఇది వచ్చేసి మా అమ్మది. మా అమ్మకు ఫోన్ లేదు, జస్ట్ జోక్ చేశాను, ఓకేనా. అది నాదే అన్నమాట. మా తమ్ముడు ఊరికి వెళ్తాంది. మా అక్క చూడండి ఎలా బాయ్ చెప్తుందో. రెడీ అయ్యాడు, అప్పుడే వెళ్ళిపోతున్నాడు వాడైతే. నాన్న బండి స్టార్ట్ చేస్తున్నాడు. నా కూతురు వెళ్ళాలి వెళ్ళాలి అని చూస్తుంది. పాపం నా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు. బెంగళూరు రిటర్న్ జర్నీ. బండి స్టార్ట్ అయింది, ఇంకా వెళ్ళిపోతున్నాడు. అంతే వెళ్ళిపోయాడు. నా కూతుర్ని ఎక్కించుకోపోలేదని ఏడుస్తుంది తను. చూసారా మా అమ్మాయి చిన్న చిన్న మామిడికాయలన్నీ ఏరుకుంటుంది. దాంతో కూడా కూర చేయొచ్చండి. ఆ పండు ఎండ కూడా వేరుకున్నాను. చూడండి ఎలా డబ్బా నిండా ఏరుకుంటా. చిన్న చిన్నవి అక్కడ కలర్స్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా మామిడి చెట్లు మొత్తం. ఇది ఇక్కడ వచ్చేసి మేము తొట్టులు వేసినాము. ఫస్ట్ ఇక్కడే ఉండింది, మేము బట్టలన్నీ ఉదికేస్తుంది ఇక్కడే. చూసారా ఇక్కడ ఒకటి బోర్ పైప్ లైన్ చేయించాము. చూసారా పెద్ద 2 తొట్టెలు అయితే చేసాము. ఫస్ట్ ఇది చేసాము, తర్వాత నీళ్ళు సాల్కొస్తున్నాయని ఇది చేసాము. కానీ ఇప్పుడు ఇక్కడ నీళ్ళు వదులుకోవడం లేదు. చూసారా ఇక్కడే బట్టలు కూడా ఉదుకుతుంది. ఇస్తరాకు చెట్టు ఇది. అలానే చూసారా మునగాకు చెట్టు, మొత్తం పూల చెట్లు అన్నీ వేసాము ఇక్కడ. ఇది తొట్టి అంతా పాడుపడ్డాయి. ఇప్పుడు ఇక్కడ నీళ్లు పట్టాము కాబట్టి. ఇదంతా మా తోటనే. ఇక్కడికి ఇంకా మామిడికాయలు చిత్రాన్నం చేయడానికి వచ్చాము. కొన్ని మామిడికాయలు తీసుకుందామని, అందుకని ఇంకెలానో వచ్చాం కదా అని చెప్పి. ఇది వచ్చేసి అదేంటో రబ్బారు చెట్టు అంటారు. మాన్లన్నీ పనికి వస్తాయి. ఇక్కడ ఇంతసేపు నెమిలీలు ఉన్నాయి. మధ్యలోకి వచ్చేసాము, తోట మధ్యలోకి. లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అంత చిక్కు తీశారు మా నాన్నగారు. చూసారా ఇలా ఇన్ని మామిడికాయలు అయితే ఎరుకుంది. ఇంత కూర చేస్తారు తెలుసా మీకు? ఎవరికైనా తెస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మామిడి చెట్లకు ఉంటుంది కదండి. ఇప్పుడు మామిడి చెట్లు అయితే అమ్మేశారు వేరే వాళ్ళకి. ఇలా చిక్కు ఉండేది మొత్తం మా నాన్న చిక్కు మొత్తం తీసేసారు. చూసారా చెట్లు కింద. వర్షం పడింది కదా, చాలా దుమ్ము దుమ్ము లేకుండా నీట్గా ఉంది. అందుకోసం నేను కూడా ఈరోజు తోటలోకి అయితే వచ్చాను. చూసారా మామిడికాయలు ఎలా కాసాయో. నాకు ఇలాంటి మామిడి చెట్లు అంటే చాలా ఇష్టం. అందుకోసమని నేను ఈ మామిడి చెట్టు దగ్గరకు వచ్చాను. ఇప్పుడు రానా టెంకాయ చెట్ల దగ్గరకు వెళ్తున్నాను. చాలా రోజులు అయింది ఇక్కడ అంతా రాక. ఇక్కడ చూసారా ఈ చెట్టు ఎలా ఉందో, బెనెషకాయ. అసలు మొత్తం ఎక్కడైనా ఒక్క దగ్గరైనా అలా మొత్తం అన్ని కాయలే నిండిపోయాయి. ఇప్పుడైతే ఇక్కడ లాస్ట్ గట్టు దగ్గరకు అయితే వచ్చేసాను. చూసారా ఇది మొత్తం ఈరోజు. చూసారా ఇక్కడ ఉసిరికాయ చెట్లు 2 ఉన్నాయి, ఇంకా టెంకాయ చెట్లు. ఇవన్నీ మావే ఒక్క చెట్లు. అటు సైడ్ ఉండేటివి ఒక్క చెట్లు, అరటి చెట్లు అన్నీ ఉన్నాయి. అక్కడ చూసారా డబ్బా పూల చెట్టు ఉంది. అంటే పూలు కలర్ వేస్తారు కదా, ఆ కలర్ చెట్టు అది చూడండి. ఇంకవన్నీ టెంకాయ చెట్లు అన్నీ మొత్తం మావే, ఓకేనా. ఇంకా కింద వరకు పెట్టించారు మా నాన్న. అక్కడ అరటి తోటలో కూడా వెళ్ళొద్దాం రండి. ఇవన్నీ ఒక్క చెట్లు. మా తమ్ముడు అయితే రీసెంట్గానే పెట్టించాడు. చూడండి ఇలా. అది పెద్ద పలసకాయ చెట్టు దగ్గరకు కూడా వెళ్తాను. ఇంక ఇది వచ్చేసరికి ఇక్కడ ఒక్క చెట్లు ఇలా పెట్టించారు పైప్ లైన్ చేయించి. ఇది మొత్తం ఇలా అయితే పెట్టించారు. చూసారా ఇలా. ఇది ఇంకా కొంచెం అరటి చెట్లు ఉన్నాయి కదా, అందుకని ఇలా. చూసారా అరటి చెట్లు అండ్ ఒక్క చెట్లు 2 కంబైండింగ్లో పెట్టారు.
అక్కడ మొత్తం ఫుల్ చెట్లే అన్నమాట. నేను సీతాఫలం చెట్టు దగ్గరకు ఒక్కటే వెళ్ళాలి. ఇక్కడ మొత్తం ఇంకొచ్చేసాను. ఇది వచ్చేసి ఫస్ట్ బోర్. ఇదే బావి కూడా ఉంది ఇక్కడ. ఇది చూసారా మామిడి చెట్టు. అదే చూడండి పావురాలు కనిపిస్తున్నాయి అక్కడ మీకు. పావురాలు కాదు, నెమిలీలు. కనిపించడం లేదనుకుంటున్నా. ఇదే ఫస్ట్ కరెంట్ రూమ్. ఇదే ఇందులో కరెంట్ బాక్స్, అందులో బావి, అందులో ఒక పెద్ద చెట్టు ఉండింది, అదంతా పెరిగిపోయింది. ఇది కూడా సీతాఫలం చెట్టే. ఫస్ట్ ఇక్కడే బట్టలన్నీ ఉదుకుతుంటుంది. ఈ తొట్లో మా చిన్ననాటి జ్ఞాపకాలు. నాకు ఈత కొడుతుంటే మీ తొట్లో. ఇప్పుడు మొత్తం మూత పడిపోయింది. ఇదే సీతాఫలం చెట్టు. ఇది ఇంకా చిన్నది, ఆ పక్కన ఇంకా పెద్దది ఉంది. అక్కడ ఉంది చూసారా మోటర్ అని. ఇది మా తాత వాళ్ళు వేయించిన బోరు. చూసారా ఎంత పెద్ద పెద్ద అరటికాయ చెట్లు అయిపోయాయి. అరటి తోట ఒక్క తోట మిక్స్లో పెట్టేశారు. ఫుల్ పైన ఇంకా కింద వరకు పెట్టించారు. ఈ మడి ఒక్కటి గ్యాప్ వదలరు, మడి ఒర్రి అలా తోలడానికి. ఇది వచ్చేసి పెద్దది. అప్పుడు దీన్ని చూసి నేను భయపడేదాన్ని బట్టలు ఆరేయడానికి వస్తే. ఇవి మొత్తం ఇక్కడ ఏకంగా టెంకాయ చెట్లు ఉన్నాయి. సీతాఫలం కాదు నేను చెప్పింది, అదేంది పలసకాయ చెట్టు అన్నా కదా, ఇదే. ఈ కాయలు చూసారా, ఈ చెట్లో కోతు గుమ్మచ్చి భలే ఆడేవాళ్ళం మేము చిన్నప్పుడు. చాలా స్వీట్ ఉంటుంది కాయ. ఇదేనండి పలసకాయ చెట్టు. చాలా పెద్దగా ఉంది చూసారా. కిందకి అందుతాయి, కనిపిస్తున్నాయా. చాలా పెద్ద పెద్ద ఉన్నాయి చూడండి. అక్కడ కొంచెం చీకటిగా ఉంది చెట్టు లోపల. పైన ఉన్నాయి. అక్కడ చూడండి ఎలా గుంపులు గుంపులు ఉన్నాయి. ఇక్కడైతే దాంట్లోనే ఒకటి చీలిపోయింది, చూస్తున్నారా. అక్కడే చెట్లోనే చీలిపోయింది పెద్ద పలసకాయ చెట్టు. ఇలా గుంపులు గుంపులు చెట్లకి కాసాయి. ఎవరు తీసుకొని చూసారా పైన ఎంత పెద్దగా ఉన్నాయో. ఓవరాల్ అక్కడ మొత్తం అని ఇక్కడ ఒక ఉండింది ఒక చెట్టు, అదే ఆరెంజ్ అలా కాయ చెట్టు ఉండింది, అది పోయింది. ఇదే డబ్బా పూల చెట్టు. ఇక్కడే మేము ఎప్పుడైనా ఒక్క చెట్లు కూడా ఇక్కడ మిగిలాయి, ఇక్కడ పెట్టుకున్నాడు మా నాన్న. ఇక్కడ పెద్దది ఒక బండి ఉంది, పడిపోయింది. అది బొమ్మప్పులు అంటారు కదా, అప్పుడప్పుడు ఎప్పుడైనా చెట్ల కిందకి పూజ చేస్తారు కదా, పూజ చేసి వర్షం రాకుంటే. ఇది కలర్ఫుల్ చెట్టు. ఇందులోనే మందారం ఆకు ఉంది, మందారం పూలు, అదొక్కటి బొమ్మప్పులు చేసుకొని వెళ్తుంది. ఓవరాల్ ఇది ఇంకా కింద వరకు ఉంది. అక్కడ దాకా ఇంకా నేను వెళ్ళలేను, వెళ్తున్నా ఇక్కడి. ఇంకా పైన మొత్తం మాదే. ఇంకా కిందకి ఇది వర్రి వేసుకోవడానికి అలానే కొంచెం ముళ్ళు పెట్టారు చూసారా. ఇది మా తోట. రావాలనుకుంటున్నా. ఇక్కడ ఒకటి బావి ఉందండి, ఇక్కడ ఒకటి ఉంది, అలానే అక్కడ ఒకటి ఉండింది. అది మా పెదనాన్న బూడిపేశాడు. ఇంకొచ్చేసరికి ఇప్పుడు అందరూ బోర్లు అనేది వేయించి చేసుకున్నారు.